ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలబోతోంది. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ కేల్ ఖతం కాబోతోంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖరరావుతో పాటుగా ఆ పార్టీకి చెందినటువంటి నేత రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. తోట చంద్రశేఖరరావు గారు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అంటే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చవిచూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటే అవకాశం లేదు. అది గ్రహించినటువంటి తోట చంద్రశేఖర్ గారు తన రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. తోట చంద్రశేఖరరావు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన మరో 2 రోజుల్లో పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖరరావుతో పాటుగా ఆ పార్టీకి చెందినటువంటి నేత రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. తోట చంద్రశేఖరరావు గారు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అంటే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చవిచూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటే అవకాశం లేదు. అది గ్రహించినటువంటి తోట చంద్రశేఖర్ గారు తన రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. తోట చంద్రశేఖరరావు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన మరో 2 రోజుల్లో పార్టీకి రాజీనామా చేయబోతున్నారు, జనసేనలో చేరబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ నేతగా గుర్తింపు పొందినటువంటి రావెల కిషోర్ బాబు కూడా రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఈ నెల 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లుగా, వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. బ్రేకింగ్ పాయింట్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తోట చంద్రశేఖరరావు గారు 2014లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, జనసేన నుంచి 2019లో ఆయన గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి అక్కడ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి మళ్ళీ జనసేనలో చేరే యోచనలో ఉన్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. పవన్ కళ్యాణ్తో తోట చంద్రశేఖర్ మరికొద్ది రోజుల్లోనే భేటీ కాబోతున్నారని, భేటీ అయిన తరువాత కొన్ని చర్చలు జరిపిన తరువాత ఆయనకి క్లారిటీ వచ్చాక ఆయన మళ్ళీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే యోచనలో తోట చంద్రశేఖర్ గారు ఉన్నట్లుగా కూడా మనకైతే ఒక స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. తోట చంద్రశేఖరరావు గారిది స్వస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా. సో 2019లో అలాగే 2014లో కూడా 2014లో ఆయన ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019లో గుంటూరు వెస్ట్ నుంచి ఆయన అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. 2 సార్లు ఓడిపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలి అనే ఉద్దేశంతో ఆయన పావులు కదుపుతున్నట్లుగా, అందులో భాగంగానే తోట చంద్రశేఖర్ మరికొద్ది రోజుల్లోనే భేటీ కాబోతున్నారని, భేటీ అయిన తరువాత కొన్ని చర్చలు జరిపిన తరువాత ఆయనకి క్లారిటీ వచ్చాక ఆయన మళ్ళీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే యోచనలో తోట చంద్రశేఖర్ గారు ఉన్నట్లుగా కూడా మనకైతే ఒక స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. తోట చంద్రశేఖరరావు గారిది స్వస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా. సో 2019లో అలాగే 2014లో కూడా 2014లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన జనసేనలో చేరబోతున్నట్లుగా కూడా వార్త అయితే వచ్చింది. ఆయన ప్రస్థానం ఒకసారి కనుక మనం గమనిస్తే తోట చంద్రశేఖరరావు గారు గతంలో ఐఏఎస్గా పనిచేశారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో అది ఆయనదే అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే
2014లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో ప్రజారాజ్యం తరపున పోటీ చేశారు. 2019లో జనసేన నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. జనసేన నుంచి ఆయన గుంటూరు వెస్ట్ సీట్ని ఆశిస్తున్నారు అంటూ కూడా ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీ నుంచి విడుదల రజని ఈసారి పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం ఉన్న నేపథ్యంలో విడుదల రజని గారు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఒక నాయకురాలు. ఆమెని ఢీ కొట్టాలి అంటే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా ఒక బలమైనటువంటి లీడర్ మాత్రమే అక్కడ పోటీ చేయాలి. సో తోట చంద్రశేఖరరావు గారు ఆర్థికంగా కూడా బలమైనటువంటి నాయకులు కాబట్టి విడుదల రజనీకి తోట చంద్రశేఖరరావు అయితేనే చెక్ పెట్టగలడని యోచించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తోట చంద్రశేఖర్ గారిని ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారని, ఆయన్ని మరో కొద్ది రోజుల్లో జనసేనలోకి తీసుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పటికే విడుదల రజనీ పేరు జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు గుంటూరు వెస్ట్ నుంచి. ఈ నేపథ్యంలో విడుదల రజనీని డి అంటే డి అనాలి అంటే తోట చంద్రశేఖర్ అయితే డి అంటే డి అనగలడు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కాబట్టి అక్కడ అన్ని రకాలుగా ఆయన అయితేనే కరెక్ట్ అని ఇటు చంద్రబాబు గారు అలాగే అటు పవన్ కళ్యాణ్ గారు భావించారు. అందుకే ఆయన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించే యోచనలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటూ కూడా ఒక సమాచారం అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో తోట చంద్రశేఖర్ గారు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. అలాగే బీఆర్ఎస్కి చెందినటువంటి మరో నేత, ఆంధ్రప్రదేశ్లో మరో నేత రావెల కిషోర్ బాబు గారు 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వబోతున్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. రావెల కిషోర్ బాబు గారు అతని కొడుకు వివాదం ద్వారా రాజకీయాలకి కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మొదట్లో టీడీపీలో ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు వివాదం తర్వాత ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగా ఉండడం, ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం, ఇప్పుడు బీఆర్ఎస్కి రాజీనామా చేసి వైసీపీలోకి చేరబోతున్నట్లుగా కూడా అయితే సమాచారం అందుతుంది. ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక రకంగా తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఘోర పరాభవాన్ని చవిచూసే దిశగా అడుగులు వేస్తోంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేల్ ఖతం అవబోతుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి ప్రతి లీడర్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది. ఇదే గనక జరిగితే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తోంది.